నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందూస్ నాలెడ్జ్ హబ్. ఈరోజు 10th క్లాస్ తెలంగాణ బయాలజీ ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ బై యూజింగ్ వేరియస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఇక్కడ చూసినట్టయితే మౌత్ నుంచి యానస్ వరకు. సో మౌత్, యూసోఫాగస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డిఫరెంట్ ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ అలిమెంటరీ కెనాల్ అంటే ఏంటి? అలిమెంటరీ కెనాల్ అంటే ఇట్ ఈస్ ఏ basically long tube which extended from the mouth to anus is called alimentary canal. Alimentary canal అనేది మౌత్ నుంచి యానస్ వరకు ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఇది మౌత్ నుంచి యానస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. దీన్నే మనము అలిమెంటరీ కెనాల్ అని అంటాం. సో కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ కెనాట్ బి యూజ్డ్ బై అవర్ బాడీ డైరెక్ట్లీ. ఏవైతే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి మన బాడీకి డైరెక్ట్ యూజ్ చేసుకోలేవు. సో ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేవి స్మాలర్ సబ్స్టెన్స్గా చేంజ్ కావాలి. ఎందుకు చేంజ్ కావాలి? ఈజీగా బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్ సబ్స్టెన్స్గా చేంజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్ అనేది మనం రైస్, అన్నం తినడం ద్వారా కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ అనేది ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ షుడ్ కన్వర్ట్ ఇంటూ ద సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్ లాగా మారాలి. అంటే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయితేనే మన బాడీ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి సెల్కు ట్రాన్స్ఫర్ అయ్యి మనకు ఎనర్జీ అనేది లభిస్తుంది. సో ఇక్కడ ప్రోటీన్ అనేది కాంప్లెక్స్ సబ్స్టెన్స్. మరి కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేది అమినో యాసిడ్గా చేంజ్ కావాలి, అంటే సింపుల్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ కావాలి. మరి ఫ్యాట్స్ అనేది కూడా ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్. ఫ్యాట్స్ అనేది ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరల్గా చేంజ్ కావాలి. ఇక్కడ మొత్తానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ స్మాలర్ సబ్స్టెన్సెస్ ఆర్ సింపుల్ సబ్స్టెన్సెస్గా మారినప్పుడు బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఇక్కడ మైనర్ కాంపోనెంట్స్ వచ్చేసి విటమిన్స్, ఫైబర్స్ అండ్ వాటర్. సో మరి ఇనిషియల్గా మనము డైజెషన్ డెఫినేషన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ డైజెషన్ డెఫినేషన్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింప్లర్ వన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ ఈస్ కాల్డ్ డైజెషన్. The process of breakdown of large complex substances into simpler ones with the help of enzymes is called digestion. సో డెఫినేషన్ అనేది కూడా మగ్గప్ చేయొద్దండి, బట్టి పట్టకూడదు. డెఫినేషన్ కూడా దాన్ని అర్థం చేసుకొని 1-2 సార్లు మనం రాసుకోవడం కానీ దాన్ని మళ్ళీ చదవడం ద్వారా మనకు గుర్తుండే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ మనము మౌత్ చదువుదాం. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్ మౌత్. ఈ మౌత్లో డైజెషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం నేర్చుకుందాం. ఇన్ మౌత్, ఫుడ్ ఇస్ కట్ అండ్ క్రష్డ్ బై అవర్ టూత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ ద సలైవా టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ లంప్ కాల్డ్ బోలస్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ మాస్టికేషన్. సో ఫుడ్ సలైవాతోని మిక్స్ అయినప్పుడు వెట్ అండ్ స్లిప్పరీ లంప్గా ఫామ్ అవుతుంది. ఈ వెట్ అండ్ స్లిప్పరీ లంప్నే మనము బోలస్ అన్నాం. మరి స్లిప్పరీ లంప్ అంటే జారుడు ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మాస్టికేషన్. జనరల్గా మాస్టికేషన్ అంటే నమలడం. సో 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి మనకు: సబ్మాండిబులర్, సబ్లింగ్వల్ అండ్ పరోటిడ్ గ్లాండ్. ఈ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ సలైవాను సెక్రెట్ చేస్తాయి. మరి సలైవా అనేది అమైలేస్ను ప్రొడ్యూస్ చేస్తుంది.
అమెలేస్ ఆ టైలిన్ అనే ఎంజైమ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇది అమెలేస్ ఆర్ టైలిన్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్ ను మాల్టోస్ గా చేంజ్ చేస్తుంది. సో అమెలేస్ ఆర్ టైలిన్ ఎంజైమ్ carbohydrate is converted into maltose. In the presence of amylase or tyline enzyme, the carbohydrate is changed into the maltose. సో ఇంతకుముందు ఇనిషియల్గా నేను చెప్పాను కార్బోహైడ్రేట్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్, కానీ ఇక్కడ మనకు ఇది మాల్టోస్గా చేంజ్ అయింది. సో మౌత్లో మనకు పార్షల్ డైజెషన్ అనేది జరుగుతుంది, అంటే మౌత్లో కొంతవరకే డైజెషన్ జరుగుతుంది. సో ఫర్దర్గా స్టమక్లో తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చినప్పుడు కంప్లీట్ డైజెషన్ అనేది జరిగి ఈ మాల్టోస్ అనేది గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్గా చేంజ్ అయినప్పుడే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ మాల్టోస్ అనేది ఇంటర్మీడియట్ కాంపౌండ్ అని అనుకోవచ్చు. ఈ మాల్టోస్ ఫర్దర్గా డైజెషన్ అప్పుడు గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. సో ఇనిషియల్గా చెప్పాను కార్బోహైడ్రేట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్ ఫర్ ఈజీలీ అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ. సో మనకి ఇక్కడ టంగ్ అనేది ఫుడ్ను మిక్స్ చేసి అండ్ నెక్స్ట్ పార్ట్కు పుష్ చేస్తుంది టంగ్. టంగ్ హెల్ప్ మిక్సింగ్ ఆఫ్ ఎ ఫుడ్ అండ్ పుషింగ్ ఇట్ టు ద నెక్స్ట్ పార్ట్. సో జనరల్గా మనము ఫుడ్ను 2-3 మినిట్స్లో తినడం కానీ ఎక్కువ నమలడం కానీ చెయ్యం. సో ఫుడ్ అనేది ఎక్కువగా నమలాలి. ఎక్కువ నమలడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా డైజెషన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బోలస్ అనేది మన నెక్స్ట్ పార్ట్కి ఎంటర్ అవుతుంది. సో వెట్ స్లిప్పరీ లంప్ అనేది బోలస్ అని చెప్పాం కదానండి. ఈ బోలస్ అనేది యూసోఫాగస్ లా ఎంటర్ అవుతుంది. మరి నెక్స్ట్ మనం యూసోఫాగస్ గురించి చదువుదాం. యూసోఫాగస్ is also called as a food pipe. The soft food mixed with the saliva passes through the esophagus or food pipe. Wave-like movement is called peristaltic movement. ఫుడ్ అనేది మౌత్ నుంచి యూసోఫాగస్ వస్తుంది. మరి ఈ యూసోఫాగస్ లో ఫుడ్ అనేది వేవ్ లైక్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ యూసోఫాగస్ లో ఈ వేవ్ లైక్ మూమెంట్ ను మనము పెరిస్టాలటిక్ మూమెంట్ అంటాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే డయాగ్రామ్ లో చూసినట్టయితే ఇక్కడ ఏరియా ఆఫ్ కాంట్రాక్షన్ ఉన్నది, తర్వాత రిలాక్సేషన్. అంటే ఆల్టర్నేట్ గా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఉండడం ద్వారా ఫుడ్ అనేది వేవ్ లైక్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ. సో వేవ్ లైక్ మూమెంట్ అంటే సముద్రంలో అలలు ఉంటాయి కదండి, ఇట్లా పైకి కిందికి వస్తుంటాయి. సో ఇక్కడ యూసోఫాగస్ లో కూడా ఫుడ్ అనేది వేవ్ లైక్ మూమెంట్ ఉంటుంది. ఈ వేవ్ లైక్ మూమెంట్ నే మనం పెరిస్టాలటిక్ మూమెంట్ అంటాము. ఈ పెరిస్టాలటిక్ మూమెంట్ అనేది క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు ఇది పెరిస్టాలటిక్ మూమెంట్ అంటే ఏంటని. సో మరి ఈ యూసోఫాగస్ ఎందుకు ఉపయోగపడుతుంది? జనరల్గా మౌత్ నుంచి స్టమక్ కి ఫుడ్ రావడానికి, అంటే మౌత్ నుంచి సేఫ్గా ఫుడ్ను స్టమక్ కు తీసుకురావడానికి యూసోఫాగస్ ఉపయోగపడుతుంది. మరి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యూసోఫాగస్ లా ఎలాంటి డైజెషన్ జరగదు. దెర్ ఇస్ నో డైజెషన్ ఇస్ టేకన్ ప్లేస్ ఇన్ ద యూసోఫాగస్. ఆఫ్టర్ యూసోఫాగస్ ద ఫుడ్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్. సో స్టమక్ లా ఎలా డైజెషన్ అవుతుందో, డైజెషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఎట్ స్టమక్ ఫుడ్ గెట్స్ churned with the gastric juice and HCl rendering the media acidic. ఇక్కడ చర్న్ అంటే మిక్స్డ్ అని అర్థం అండి. సో స్టమక్ లో ఫుడ్ గెట్ మిక్స్డ్ విత్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. మరి ఇక్కడ HCl ప్రొడ్యూస్ కావడం వల్ల మీడియా అనేది అసిడిక్ గా మారుతుంది. సో మరి ఇక్కడ నా ఫుడ్ ఈస్ సెమీ సాలిడ్ కండిషన్. సెమీ సాలిడ్ కండిషన్ అంటే ఇన్ బిట్వీన్ లిక్విడ్ అండ్ సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ కడ్ ఈజ్ ఇన్ సెమీ సాలిడ్ కండిషన్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కడ్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ ఫుడ్ అనేది సెమీ సాలిడ్ కండిషన్ లో ఉంది. మరి ఇక్కడ HCl అనేది పెప్సినోజెన్ ను యాక్టివ్ చేస్తుంది. HCl యాక్టివేట్స్ ద పెప్సినోజెన్.
అండ్ కన్వర్ట్ ఇన్ టు ద పెప్సిన్. పెప్సిన్ గా మారుస్తుంది. సో మరి ఇక్కడ పెప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్స్ ను పెప్టోన్స్ ఆర్ పెప్టిడైజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ను పెప్టోన్స్ ఆర్ పెప్టిడైజ్ గా చేంజ్ చేస్తుంది. మరి ఇక్కడ మీరు గమనించాలి, నేను ప్రోటీన్స్ ఇంతకు ముందు చెప్పాను, ప్రోటీన్స్ అమైనో యాసిడ్ గా చేంజ్ కావాలి, అప్పుడే బాడీ ఈజీగా అబ్జర్వ్ అయ్యి అది బ్లడ్ స్ట్రీమ్ లో ఎంటర్ అయ్యి మళ్ళీ సెల్ కు వెళ్ళి ఎనర్జీ ఇస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెప్టోన్స్ ఆర్ పెప్టిడైజ్ గా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ పార్షియల్ డైజెషన్ ఈస్ టేకెన్ ప్లేస్ ఇన్ స్టమక్. సో ఇది ఫర్దర్ గా స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళినప్పుడు ఈ పెప్టోన్స్ అమినో యాసిడ్ గా చేంజ్ అవుతాయి. అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఫైనల్ డైజెషన్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఇక్కడ HCl అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనము స్కిప్పింగ్ ఆఫ్ ద మీల్స్, అంటే మీల్స్ ని స్కిప్ చేయడం కానీ టైం టు టైం భోజనం చేయకపోతే, ఇప్పుడు ఈ టైంకి మనము ఫుడ్ తీసుకుంటే అదే రేపే అదే టైంకు తీసుకుంటామని ఇక్కడ HCl అనేది ప్రొడ్యూస్ అవుతుంది టైం టు టైం. సో అప్పుడు ఫుడ్ అనేది లేకపోతే, ఫుడ్ అనేది అక్కడ ఉండకపోతే అది ఆ HCl ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. HCl ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకు డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఉంటుంది. సో కంటిన్యూస్గా మనము మీల్స్ని స్కిప్ చేయడము, టైం టు టైం భోజనం చేయకపోవడం లాంటివి చేస్తే HCl అనేది టైం టు టైం ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ మనకు ఫుడ్ ఉండదు. సో అది డైరెక్ట్ ఆ మ్యూకోజా, ఆ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ను ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇట్లా ప్రొలాంగ్డ్గా మనం ఇట్లా చేస్తూ ఉంటే ఆ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ను ఎఫెక్ట్ చేసి అల్సర్స్ తయారవుతాయి. అల్సర్స్ అంటే పుండ్లు అండి. దీనివల్ల సివియర్ పెయిన్ ఉంటుంది. సో టైం టు టైం భోజనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో మరి తర్వాత కైమ్ అనేది ఒకసారి చూద్దాం. కైమ్ అనేది ఏంటో. ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్టీ slimy substances where some proteins and carbohydrates have already been broken down called chyme. ఆల్రెడీ ప్రోటీన్స్ ఉన్నాయి, మరి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ మౌత్ లో మనము బ్రోకన్ డౌన్ అయ్యి మళ్ళీ స్టమక్ వచ్చేసాయి. సో ఇవి రెండు కలిపి ఒక సాఫ్ట్ స్లైమీ సబ్స్టెన్సెస్ గా ఫామ్ అయ్యాయి. దీన్నే అన్నాం మనం కైమ్. మరి కైమ్ నౌ ఎంటర్స్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. మరి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బోలస్, మౌత్ లో బోలస్ ఉంటే అది యూసోఫాగస్ లో ఎంటర్ అయింది. ఇక్కడ కైమ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో ఎంటర్ అయింది. సో కంపారిటివ్లీ అంటే కంపేర్ చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ప్రోటీన్స్ అనేవి పెప్టోన్స్ గా చేంజ్ అయ్యాయి పెప్సిన్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకొని. మళ్ళీ మౌత్ లో చూడండి కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అమైలేజ్, the carbohydrate is changed into the maltose. సో మౌత్ లో కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ అయ్యాయి ఎంజైమ్స్, ఇక్కడనేమో స్టమక్ లో ఎంజైమ్స్ అనేది ప్రోటీన్స్ మీద యాక్ట్ అయ్యి డైజెషన్ జరిగింది. సో ఏ ప్లేస్ లా, ఏ పార్ట్ లా ఏ ఎంజైమ్, ఏ ప్రోటీన్స్ ఆ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేవి జరిగినాయి అనేది కూడా కొంతవరకు ఇంపార్టెంట్ అండి. సో కంపారిటివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టమక్ చదివినప్పుడు, స్మాల్ ఇంటెస్టైన్, అలాగే యూసోఫాగస్ ఇవి చదివినప్పుడు సపరేట్ గా చదవద్దు. అంటే ఏమైనా కంపారిటివ్ ఉన్నప్పుడు కొంచెం కంపారిటివ్ స్టడీ చేస్తే కాన్సెప్ట్ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నది, సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉన్నది, నర్వస్ సిస్టమ్ గురించి, ఎండోక్రైన్ హార్మోన్స్ గురించి ఉంది. సో మనం ఇక్కడ కంపారిటివ్ వస్తే కంపారిటివ్లీ చదువుకోవాలి. సో కాన్సెప్ట్ గుర్తుంటుంది, మనకు మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను బైలింగువల్లో చెప్పడం జరిగింది, సో మీకు ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుందనే ఉద్దేశంతో అలా చెప్పాను. సో నెక్స్ట్ వీడియో మనం స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఫర్దర్గా ఏమైతే ఉంటాయో ఎక్స్ట్రా, సో మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్గా చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.